అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. ఎస్ఎన్ కాలనీ డ్రైనేజీలో తల్లి బిడ్డ సహా మరో యువకుడు కొట్టుకుపోయాడు. తల్లి బిడ్డను కాపాడబోయి డ్రైనేజ్ వరదలో కొట్టుకుపోయాడు 25 ఏళ్ల యువకుడు. గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. ఎస్ఎన్ కాలనీ డ్రైనేజీలో తల్లి బిడ్డ సహా మరో యువకుడు కొట్టుకుపోయాడు. తల్లి బిడ్డను కాపాడబోయి డ్రైనేజ్ వరదలో కొట్టుకుపోయాడు 25 ఏళ్ల యువకుడు. గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు కడప నుంచి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, చక్రి రాయచోటిలో వరద భీమత్యం సృష్టించని చెప్పవచ్చు. అందుకని ఈ వరదల కారణంగా 4 వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మనం చూసినట్లయితే కొత్తపేట రామాపురానికి వెళ్తున్నటువంటి ఒక స్కూల్ ఆటో ప్రమాదానికి గురైంది. అంటే స్కూల్ ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి 6 మంది విద్యార్థులను వరద నీటిలో చిక్కుకున్నారు. అయితే వాళ్ళని రక్షించడం కోసం స్థానికులు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో 5 మంది విద్యార్థులను కాపాడారు. మరో విద్యార్థిని ఆటోకు రైట్ సైడ్ లో ఒక్కసారిగా ఆటో నుంచి దిగడంతో వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఇప్పటి వరకు కూడా బాలిక మృతదేహం కూడా లభించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఇదిలా ఉండగా మనం చూసుకుంటే ఎస్ఎన్ కాలనీలో తల్లి బిడ్డ షాపు కోసం కొవ్వొత్తి కొనుగోలు చేయడం కోసం షాపుకు వెళ్తున్నటువంటి క్రమంలో డ్రైనేజీపై ఉన్నటువంటి ఓ బండ విరిగి పడడంతో వారిద్దరు కూడా డ్రైనేజీలో ఒక్కసారిగా కుప్పగొలివారు. అయితే వారిని కాపాడడం కోసం అక్కడే ఉన్నటువంటి గణేష్ అనేటువంటి యువకుడు ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ముగ్గురు కూడా వరద నీటిలో కొట్టుకుపోయారు. అయితే ఈ వరద ప్రవాహానికి ముగ్గురు కూడా దాదాపు 1 కిలోమీటర్ వరకు కొట్టుకుపోయి కంప చెట్లలో వాళ్ళు వికట జీవులుగా దొరికారు. సో దీంతో మనం చూసినట్లయితే రాయచోటిలో నెలకొన్నటువంటి వరదల ప్రవాహానికి 4 మృత్యువాత పడ్డారు. వారిలో ప్రధానంగా కొత్తపేట రామాపురంలో స్కూల్ విద్యార్థి యామిని 8 సంవత్సరాల అమ్మాయి మృతి చెందగా, అదేవిధంగా ఎస్ఎన్ కాలనీలో మున్ని అనేటువంటి తల్లితో పాటు ఆమె కుమారుడు ఇలియాసు వీళ్ళిద్దరిని కాపాడడానికి ప్రయత్నం చేసినటువంటి గణేష్ అనేటువంటి యువకుడు. సో వీళ్ళు 4 కూడా వరదల కారణంగా మృత్యువాత పడ్డారని చెప్పవచ్చు. శక్రి, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.